ఐస్ మౌంటైన్స్ అయితే క్రేజీ ఉన్నాయి. వెడ్డింగ్ ఈజీగా అయిపోతుంది ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అని చెప్పేసి అంటున్నారు. నా హైట్కి అయితే ఇది కనిపించట్లేదు అసలు. ఇప్పుడు సిటీ ఆఫ్ లవ్ అని సింగరేటి లొకేషన్లో ఉన్నాం మనం. ఇక మీరు చూడండి, ఇక్కడ రెస్టారెంట్ పైన చూసారా సిటీ ఆఫ్ లవ్ సింబల్ ఉంది. సింపుల్ ఏం లేదు, ఒక చిన్న టైప్ ఆఫ్ లాస్ వేగస్ ఇది. జస్ట్ ఈ చిన్న సిటీలోని 1400 పీపుల్ ఉంటారంట. ఇక్కడ నో హాస్పిటల్స్, నో సర్వీసెస్, నో స్కూల్స్, ఎడ్యుకేషన్ ఏమి ఉండవంట. ఓన్లీ టూరిస్ట్ కోసం క్రియేట్ చేసిన లొకేషన్ ఇది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ వెడ్డింగ్ చేసుకుంటారు. ఐ మీన్ వెడ్డింగ్ ఈజీగా అయిపోతుంది ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అని చెప్పేసి అంటున్నారు. సో మనమైతే ఇప్పుడు ఇక్కడ చిన్న మినీ కార్ ఒకటి తీసుకున్నాం. ఇది 20 లారీస్ ఇది. యా, ఐ థింక్ సమ్ వన్ ఈజ్ కమింగ్. అయితే ఇప్పుడు ఈ కార్ పికప్ చేసుకొని పైకి తీసుకెళ్తుంది. సిటీ మొత్తం ఇందులో మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఒకసారి ఇక్కడ ఉన్న బిల్డింగ్స్ కానీ ఏమైనా చూస్తే మీరు సింపుల్గా తను చెప్పినట్టు ఒక స్మాల్ లాస్ వేగస్ సిటీస్ టైప్ ఉందన్నమాట. చూడండి ఒకసారి ఇక్కడ ఉన్న ఆర్కిటెక్చర్ కానీ, ఇప్పటివరకు మీరు చూసిన టిబిలిసీలో డిఫరెంట్ టైప్ ఆఫ్ బిల్డింగ్స్ అయితే ఉన్నాయి, కానీ ఇక్కడ ఇంకొక టైప్ ఆఫ్ డిజైన్ మొత్తం అంతా చాలా బాగుంది. ఇది డౌన్ సైడ్ వ్యూ. ఇది రోడ్స్ చూసుకుంటే ఎవ్రీవేర్ యూ విల్ ఫైండ్ దిస్ టైప్ ఆఫ్ రోడ్స్. మొత్తం బ్రిక్స్తో తయారు చేసినట్టు ఉంటుంది. నాకు తెలిసి ఇక్కడ కార్స్ టైర్స్ అవి ఫాస్ట్గా పోతాయి. చూడండి, సిటీ ఆఫ్ లవ్. ఇక్కడ ఓక్రోస్ వైన్స్ అని చెప్పి ఒకటి ఉంది. ఇలా పైకి వెళ్ళాలనుకుంటాను. వైన్స్ పాట్స్ అవి ఉన్నాయన్నమాట కింద. వీళ్ళు నార్మల్గా వైన్స్ కింద పాట్స్లో స్టోర్ చేస్తారు. ఇక్కడ నుంచి కూడా మౌంటైన్స్ కనిపిస్తుంది మీకు మంచిగా. ఇది 50 మినిట్స్ రైడ్. ఇది 50 మినిట్స్కి 20 లారీస్ చార్జ్ చేస్తున్నారు. బబుల్ గమ్, థ్యాంక్స్ a lot. I love bubble gum. Yeah, I know. It's delicious. It's a nice flavor. థ్యాంక్ యూ సో మచ్. టూరిస్ట్ ఒకరు బబుల్ గమ్ ఇచ్చారు. బాగుంది. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎలా ఉందో. ఒక టైప్ ఆఫ్ కేవ్స్ టైప్ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఆ కేవ్స్ మధ్యలోంచే వాళ్ళు రోడ్ అనేది క్రియేట్ చేశారు. ఎలా ఉందంటే ఒక చిన్న మినీ మూవీ షూటింగ్ చేసుకోవచ్చు ఇక్కడ. అంత ఎఫెక్టివ్గా ఉంది ప్లేస్. ఓన్లీ టూరిస్టులే ఉంటారు, లోకల్ పీపుల్ ఎవరు ఉండరు ఇక్కడ. ఐ మీన్ లోకల్ పీపుల్ ఉండడానికి వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ ఫెసిలిటీస్ అయితే ఏమి లేవు ఇక్కడ. ఎడ్యుకేషన్ కానీ హాస్పిటల్ కానీ అలాంటివి లేవు. ఓన్లీ జస్ట్ టూరిస్ట్ విజిట్ చేస్తారు, ఎంజాయ్ చేస్తారు ఇక్కడ వ్యూస్ని. చెప్పాను కదా, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ లవ్ ఎఫెక్షన్ ఎక్కువ ఉంటుంది, అందుకే సిటీ ఆఫ్ లవ్ అని పెట్టారు. చాలా సోనీస్ కూడా 100,000 అమ్ముతున్నారు అనమాట. నెక్స్ట్ ఐస్ క్రీమ్, వైన్ ఐస్ క్రీమ్ అని ఇక్కడ ఒక ఫేమస్ ఐస్ క్రీమ్ ఉంటుంది, మనం ట్రై చేద్దాం. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా లాగా ఉంది. అక్కడ పైనుంచి ఉంది, అక్కడ ఒక పిల్లర్, ఇక్కడ ఒక పిల్లర్, ఇక్కడ ఒక పిల్లర్. అక్కడ నుంచి వాల్ మొత్తం అలా వచ్చింది. ఇక్కడ ఒక పెద్ద పిల్లర్ ఉంది. బాగుంది. ఫొటోస్ తీసుకోవడానికి డిఫరెంట్గా ఉంది. లైక్ మంచి పోర్ట్రేట్ క్యాండిడ్ ఫొటోస్ అయితే వస్తాయి. కేవ్లోకి వెళ్దాం. కేవ్లోకి వస్తే చూడండి, ఇక్కడ సీక్రెట్ లొకేషన్ లాగా ఉంది. లోపల ఎలా ఉంది చూడండి. కింద మొత్తం చెక్కతో తయారు చేశారు. మొత్తం ఈ వాల్స్ చూస్తే మీరు ఇదిగోండి, ఒక టైప్ ఆఫ్ మెటీరియల్ వేసి ఒక్కొక్క స్టోన్స్ని అటాచ్ చేశారు. బాగుంది. కొంచెం నేరోగా ఉంది, పడిపోతామేమో జాగ్రత్తగా ఎక్కకపోతే. ఇక్కడ నుంచి బయటికి వే అవుట్ ఉంది అంతే. ఒక టైప్ ఆఫ్ అడ్వెంచర్ లాగా క్రియేట్ చేశారు. మీకు ఫోటోషూట్స్కి ఏదైనా ఒక చిన్న షార్ట్ ఫిల్మ్స్కి అలా ఏమైనా చేసుకోవడానికి అయితే చాలా బాగుంది. ఇప్పుడు పైకి వెళ్దాం. బాగుంది. పైన అయితే ఫోటోషూట్ ఏరియా అనుకోవచ్చు. కొంచెం హైట్గా ఉంటే ఎవరికైనా తగిలేస్తుంది ఈజీగా. చాలా నేరుగా ఉంది. పైన ఇవైతే చిన్న చిన్న పిల్లర్స్ అయితే మంచి ఐడియా, బాగుంది క్రియేషన్.
చూడు ముసలావిడ ఎలా వస్తున్నారో కింద నుంచి ఎక్కుతూ హలో ఇంట్రెస్టింగ్. ఇక్కడ నుంచి బయటకి అయితే వేయలేదు, ఓన్లీ ఇక్కడతోనే జస్ట్ ఇది ఎక్స్ప్లోర్ చేయడానికే ఇందులోకి రావాలి. మళ్ళీ ఇప్పుడు మనం బయటకు వెళ్ళాలంటే ఇందులోంచి బయటకు వెళ్ళాలి. ఇగో ఈ స్టెప్స్ మీదకి వెళ్ళాలంటే మళ్ళీ కింద నుంచి వెళ్ళాలి, ఇక్కడ నుంచి ఆ పై వరకు ఎక్కాలి. నా హైట్కి అయితే ఇది కనిపించట్లేదు అసలు, వ్యూ పాయింట్ టైప్ అనుకోవచ్చు. ఇక్కడ నుంచి మంచి క్యాండిడ్ పోర్ట్రేట్స్ అయితే వస్తాయి మీకు. విల్ టేక్ సమ్ పోర్ట్రేట్స్ నౌ. మస్ట్ విజిటింగ్ ప్లేస్ ఇది, చాలా క్రేజీ ఉంది. ఇక్కడున్న ఈ ఆర్కిటెక్చర్ కానీ ఇక్కడున్న బిల్డింగ్స్ కానీ చాలా సోవనీర్స్ కూడా ఉన్నాయి మీరు కొనుక్కోవాలనుకుంటే. ఇక్కడ చూడండి ఇంకొక ఇది ఉంది, షాప్ టైప్ ఏదో ఒక. ద బెస్ట్ ఐస్ క్రీమ్ విత్ వైన్, ప్రైవేట్ ప్రాపర్టీ. ఇప్పుడు ఐస్ క్రీమ్ విత్ వైన్ ఐస్ క్రీమ్ ట్రై చేయబోతున్నాం. ఇదిగోండి మనం ఉన్న లొకేషన్ ఇది, సింగ్నాగి అంటారు దీన్ని. జస్ట్ 7 లారీ ఐస్ క్రీమ్ విత్ వైన్. సో తను చూడండి ఎలా మేక్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐస్ క్రీమ్ వేశారు, దానిపైన సఫైర్ బ్లాక్ వైన్ మిక్స్ చేశారు. క్రేజీ ఉంటుంది, ట్రై చేద్దాం. లైఫ్లో ఫస్ట్ టైం ఇది ఐస్ క్రీమ్ విత్ వైన్. థ్యాంక్ యూ. చాలా డిఫరెంట్గా ఉంది. సో ఇట్స్ రియల్లీ నైస్. థ్యాంక్స్ సో మచ్. ఇది 19th సెంచురీలో బిల్డ్ చేశారు. ఇది ద నేమ్ ఆఫ్ దిస్ వన్ ఈజ్ మానిస్టరీ ఆఫ్ నీనో బాడ్బ్రీ. మౌంటైన్ సైడ్ ఉంది, మీరు అటుపక్క చూస్తే ఆ వైట్ కలర్ ఉంది చూసారా, ఆ వైట్ కలర్ మొత్తం మౌంటైన్స్. అండ్ దీని గురించి చెప్పాలంటే ఒక ఆర్థోడాక్స్ మానిస్టరీ, ఒక లేడీ ఉన్నదనమాట. ఒక ఇట్స్ లాంగ్ హిస్టరీ ఉందన్నమాట అబౌట్ దాట్ వన్. మౌంటైన్స్కి హిల్ స్టేషన్స్కి ఒక మధ్యలోని ఇది ఒక చర్చ్, చాలా బాగుంది. ఐస్ మౌంటైన్స్ అయితే క్రేజీ ఉన్నాయి, క్రేజీ అసలు. మౌంట్ ఎవరెస్ట్ని చూసినట్టు వచ్చిన అనిపిస్తుంది ఆ ఫీల్. ఒకసారి వీల్ చేస్తాను చూడండి. నాకు ఇక్కడే ఇలా కూర్చునిపోయి సరదాగా టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది. తను ఆల్రెడీ సిట్టింగ్ వేసింది. బాగుంది, ఇక్కడ కూర్చోవడం కూడా మంచి లొకేషన్, వ్యూ తీసుకోవడానికి, ఫొటోస్ తీసుకోవడానికి ఒక మంచి లొకేషన్ అయితే ఏర్పాటు చేశారు. ఇంకా నీకు కింద కూడా సంథింగ్ ఏదో ఉంది కింద, ఒకసారి చూద్దాం కింద ఏముందో. కిందకు వచ్చాం, ఇక్కడ ఒక సంథింగ్ ఒక టైప్ ఆఫ్ చిన్న బుల్లి చర్చ్ లాగా ఉంది. అది ఓపెన్లో లేదు, క్లోజ్లో ఉంది. ఇంకా అది బౌండరీ వాల్, ఇంకా అక్కడ నుంచి కిందకేం లేదు, జస్ట్ అక్కడ వరకు వ్యూ పాయింట్లా చూసుకోవడానికి అంతే. ఒకసారి అక్కడికి వెళ్ళి వ్యూ చూద్దాం ఒకసారి. ఇటుపక్క మొత్తం అంతా మీకు మౌంటైన్స్తోని స్నో మౌంటైన్స్తో ఉంది. ఇటుపక్క అంతా డ్రై మౌంటైన్స్ ఉంది. చూడండి అంతా డ్రై మౌంటైన్స్. ఇది బాగుంది, డిఫరెంట్గా సంథింగ్ ఏదో. ఇట్స్ లుక్స్ లైక్ ఎ ఫారెస్ట్. So in the Himalayas also you can get this kind of. ఇట్స్ లుక్స్ లైక్ ఎ మౌంట్ ఎవరెస్ట్ బ్రో. Yeah, that's what. So you know those. ఇప్పటి వరకు మనం చూసిన ఈ మౌంట్ ఎవరెస్ట్ టైప్ ఆఫ్ మౌంటైన్స్ ఇంకేదో కాదు. ఈ ఇటుపక్క నుంచి ఇది ఇలా మొత్తం, అటుపక్క రష్యా బార్డర్, ఇక్కడ ఇటుపక్కన మొత్తం అంతా అజర్బైజాన్ బార్డర్. సో రష్యా అండ్ అజర్బైజాన్కి బార్డర్ లాంటిది ఈ మౌంటైన్స్.